సత్యం గారు మీరు చెప్పండి. మామూలుగా ఒక 10 మందితో కలిసి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలన్నా లేకపోతే చిన్న షాప్ పెట్టుకోవాలని ఎల్ఐసీలు అని చెప్పేసి చాలా పరిమితులు అవి విధిస్తారు కదా. ఇలా ఎవరికి వారు డబ్బు ఉందని చెప్పేసి జీతం ఇస్తామని చెప్పి యువతను ఆకర్షించేసి సైన్యాలను ఏర్పాటు చేసుకొని ఇష్టారీతిన ప్రవర్తించే హక్కు అసలు ఎవరిస్తారు అన్నది ఒక ప్రశ్న. రెండోది, ఇలాంటి వారిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఇప్పుడు బయట పొలిటిసైజ్ అయ్యే ప్రయత్నం తక్కువ జరిగింది. ఇప్పుడు మన కేటీఆర్ పోయి ఖండించాడు, ఏదో ఒక సింగిల్ గా రాష్ట్ర శాంతి భద్రతలు ఇట్టున్నాయి అన్నాడు తప్ప ఇంకా అంత మించి విమర్శ చేయలేదు. అట్లే కిషన్ రెడ్డి గారు ఈ పొలిటిసైజ్ చేయలేదు. అది అమానుషం, ఆచరణ మీద దాడి చేయటం అనేది ఆయన ఖండించాడు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది, ముఖ్యమంత్రి కూడా పరామర్శించండి ఫోన్ ద్వారా. వాళ్ళు పొలిటిసైజ్ చేసిన దానికన్నా మన డిబేట్లు ఎక్కువ పొలిటిసైజ్ అవుతుంది. కొద్దిగా దయచేసి ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఈ సెన్సిటివ్ ఇష్యూని కొంచెం ఇంపార్షియల్ గానే డిబేట్ చేస్తే, ఫస్ట్ ప్రారంభంలో అట్లుంది డిబేట్ మంచిగా ఉంది, కానీ అది కాంపిటీషన్ లో కొంచెం టర్న్ అవుతుంది, కొంచెం అప్పీల్ నా అప్పీల్. ఇక నా విషయానికి వస్తే ఏమిటంటే, ఇవాళ ఇది ఒక మతం ఇంకో మతం మీద దాడి చేయటం చూసినాం, లేదా ఒక మతం ఉగ్రవాదులు ఇంకోల మీద దాడి చేయటం చూసినాం. కానీ ఒక పాపులర్ స్లోగన్ ఇవాళ దేశవ్యాప్తంగా రామరాజ్యం అనేటువంటిది ఒక పాపులారిటీ బాగుంది. దాని పేరు పెట్టుకొని వాళ్ళు దాడులు చేయటం అనేటువంటిది ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇక్కడ. రెండోది, అసలు ఇప్పుడు వస్తున్న వార్తలు ఏమిటంటే, రామరాజ్యం.net అని ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి సైనికులను రిక్రూట్ చేసుకుని ఒక ఆర్మీని స్థాపిస్తుందని చెప్పేసి రామరాజ్యం.net అని వెబ్సైట్ క్రియేట్ చేసిండు, దాంట్లో చేర్చుకుంటుండని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అయితే తర్వాత మన ప్రవీణ్ చెప్పినట్టుగా ఇతను ఒక షాడిస్టు, ఉన్మాది షాడిస్ట్ అనటమే. ఇటువంటి షాడిస్టులు అన్ని మతాలకు ఉన్నారు, అన్ని కులాలకు ఉన్నారు, అన్ని కుటుంబాల్లో కూడా చాలా చోట్ల మనం 100 ఒక్కొక్కరిని చూస్తుంటాం, హింసించి సంతోషపడే వాళ్ళని చూస్తుంటాం. కాబట్టి ఇటువంటి వాడికి అవకాశం రావటం అనేది అందరూ ముక్త కంఠంతో ఖండిస్తేనే బాగుంటుంది. అట్లా కాకుండా మళ్ళీ ఈ విషయంలో డిఫర్ అయితే ఇటువంటి వాళ్ళకి చోటు దొరుకుతుంది. రెండోది, దీనికి పరిష్కారం ఎన్కౌంటర్ చేయాలా లేకపోతే పీడీ యాక్ట్ పెట్టాలంటే పరిష్కారం రెండు భాగాలు. ఒకటి, ఇప్పుడు మనం అంటాం కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. క్యూర్ చేయటం అంటే చట్టాన్ని ఉపయోగించటం, అంటే అరెస్ట్ చేయటం, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయటం, శిక్ష పడేయటం, లేకపోతే పీడీ యాక్ట్ పెట్టడం, ఇవన్నీ క్యూర్ చేసేటువంటి. ప్రివెన్షన్ ఏమిటి అంటే మతాలకు ఓపిక ఉండటం. అన్ని మతాలు ఉన్నాయి, ఏ మతానికైనా ఓపిక ఉంటాం. అగ్రెసివ్నెస్ తీసుకుపోతే ఒకే మతంలో కొట్లాటలు జరుగుతున్నాయి. ఇవాళ ముస్లిం దేశాలు 51 ఉన్నాయి. చాలా దేశాల్లో షియా సున్నీల మధ్య వైరుధ్యం కొనసాగుతూ ఉంది. దాన్ని ఆసరా చేసుకుని అమెరికా కొలాప్స్ చేస్తుంది వాటన్నిటిని కూడా. అట్లా ఒకే మతం కూడా అగ్రెసివ్ పోతే 2 విభాగాలు కొట్టుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి అసలు ఏ మతానికైనా అసలు మత ప్రబోధంలో ఎక్కడ అగ్రెసివ్నెస్ లేదు. కానీ అగ్రెసివ్నెస్ ఉంటే ఇటువంటి అవుట్ఫిట్స్ తయారవుతాయి. అంటే నేను మరింత అగ్రెసివ్గా తయారైతే, నేను మరింత అగ్రెసివ్గా బిహేవ్ చేస్తే నాకు గొప్ప పేరు వస్తుంది హిందువులలో అని చెప్పేసి అనుకునే ప్రమాదం ఉంది. వీడు అట్లా అవుపడుతున్నాడు. అంటే ఒక దేవాలయానికి పోవటమే నాస్తికుల హేతువాదులు కూడా దేవాలయానికి రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు మన ఓరుగల్లు కాకతీయుల కాలంలో తెలంగాణలో 800 శివాలయాలు నిర్మించారు. అటు ఇటుగా ఇప్పటికి కూడా అవి కొనసాగుతున్నాయి. అలా కొనసాగుతున్నాయంటే కారణం ఏమిటి అంటే అర్చకులే ప్రధాన పాత్ర, వాళ్ళ బాగోగులు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకోవటం అటువంటిది. ఇక్కడ కూడా అటువంటి డెడికేటెడ్ కుటుంబం ఉంది. తర్వాత 1/3 తెలంగాణ అంటే హైదరాబాద్ మొత్తం, జిహెచ్ఎంసీ మొత్తం దరిదాపు 1,30,00,000 మంది దాన్ని సందర్శించుకుంటారు. అట్లా ఒక ఫెయిత్ ఉన్న దేవాలయం, తర్వాత డెడికేటెడ్ పూజారు ఉన్న చోట ఇటువంటి దాడి జరగటం అనేది వాళ్ళందరినీ నొప్పిస్తుంది. కాబట్టి ఇవాళ అగ్రెసివ్నెస్ వస్తే ఇటువంటి అవుట్ఫిట్స్ వస్తాయి. వీరరాఘవరెడ్డి నేను ఇంకా ఎక్కువ పాపులర్ కావాలని భావించిండా, లేకపోతే దీన్ని అడ్డం పెట్టుకొని పాపులర్ స్లోగన్ రామరాజ్యం కాబట్టి అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించాలని చూసావా? మనం చాలా మందిని చూస్తాం రియల్ ఎస్టేట్లా, ఉదయం పోయొచ్చి కూడా మధ్యాహ్నం ఈ పనులు చేస్తూనే ఉంటారు. అది అన్ని మతస్థులు అట్లా పోయి వస్తుంటారు, మళ్ళీ ఇటువంటి పనులు చేస్తుంటారు. కాబట్టి వాళ్ళ ధార్మిక సంస్థల ఎడల తను మళ్ళీ నల్లబట్టలు వేసుకొని వచ్చి ఒక భక్తుల్లాగా వచ్చి ఇంత అగ్రెసివ్గా పూజారి మీద బిహేవ్ చేయడం అనేది అందరినీ నొప్పిస్తుంది. కాబట్టి వాళ్ళ దానికి 2 మార్గాలు. మన వాళ్ళు అన్నట్టు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం,
కానీ ఎన్కౌంటర్ చేసినా ఇటువంటి ఆగవు. గతంలో గర్ల్స్ మీద అత్యాచారాలు చేస్తే, లేడీస్ మీద అత్యాచారాలు చేస్తే, మన వరంగల్ ఎన్కౌంటర్ జరిగితే ఇటువంటి రావు మంచి వెన్నులో వణుకొచ్చింది అనుకున్నాం. మళ్ళా జరిగింది, మళ్ళా దిశ ఎన్కౌంటర్ జరిగింది, మళ్ళా ఆగుతున్నాం, మళ్ళా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అంటే ఒక ఆలోచనలో మార్పు రాకపోతే ఇవి ఇట్లా కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మత బోధకులు కూడా ధార్మికమైనటువంటి విషయాలు బోధించి ధార్మికంగా తీర్చిదిద్దితే, ఒకప్పుడు దేవాలయాల కంట్రోల్ చేశారు. ఎందుకు సామ్రాజ్యాల్లో దేవాలయాలు నిర్మించారు అంటే, కోర్టులు చేసే పని దేవాలయాలు చేసినాయి, పోలీస్ స్టేషన్లు చేసేవి దేవాలయాలు చేసినాయి, స్కూల్ చేయాల్సిన పని కూడా దేవాలయాలే చేసినాయి. దేవాలయం మీద అంత రెస్పెక్ట్ తీసుకొచ్చారు. కాబట్టి ప్రతి చోట కీలకమైన లొకేషన్ లో దేవాలయాలు నిర్మించారు. అవి అంతటి కమిట్మెంట్ ఆ పాలకులు కూడా తయారు చేశారు. ఇవాళ అందరూ సందర్శించుకుంటే దేవాలయంలో అందరు రెస్పెక్ట్ ఇచ్చేటువంటి పూజారి మీద ఇటువంటి అవుట్ఫిట్ ఆర్గనైజర్ దాడి చేయటం అనేది హేయమైన చర్య. కాబట్టి నా అప్పీల్ ఏమిటంటే, ఒకటి ఆ మత ప్రమాదం నుంచే ఓపిక వస్తుంది, సహనం వస్తుంది. ఈ సహనం అనేటువంటిది బోధించడం అంటే ఒకటైతే, రెండోది ఇటువంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవటం ఒకటి. ఈ రెండు, ప్రివెన్షన్ అండ్ క్యూర్. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటున్నాం మనం. కాబట్టి ఇవన్నీ ఇటువంటి వాటి మీద తీసుకుంటాం, చర్యలు తీసుకుంటాం. కానీ ముందు జరగొద్దంటే ఇప్పుడు వీడిని పీడిఆర్కి పెట్టినంత ముందు వచ్చే ఆగవు. కాబట్టి ఈ విధంగా రెండు విధాలుగా కృషి చేస్తేనే సమాజంలో ఒక శాంతి భద్రతలు, మత ప్రబోధం ద్వారా శాంతి భద్రత కాపాడిన రాజ్యాలు చాలా ఉన్నాయి మన దేశంలోనే. నమ్మకం, దేవుడి మీదనో నమ్మకం, ఇంకోళ్ళ మీద నమ్మకం తోటి చాలా రాజ్యాలు పరిపాలించారు. అసలు ప్రజలు నమ్మకం చూరగొనటానికే ఏ పాలకులు పరిపాలిస్తే వాళ్ళకు సంబంధించినటువంటి మతపరమైనటువంటి మసీదులు కానీ, దేవాలయాలు కానీ, చర్చిలు కానీ కట్టారు. ఇప్పటికి కూడా డెవలప్డ్ కంట్రీస్ లో కూడా ఆ రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు యూరప్ లో ఒకప్పుడు భూమి గుండ్రంగా ఉందంటే కపర్నికస్, బ్రూనో అటువంటి వాళ్ళ మీద అక్కడ మతాలు దాడి చేసినాయి. కానీ దాని రిజల్ట్ చూసి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సక్సెస్ చూసి వాళ్ళు కూడా ఇప్పుడు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ దాని జోలికి పోరు. రెస్పెక్ట్, ఇండివిజువల్ రెస్పెక్ట్ ఇస్తారు. అక్కడ చైనాలో కూడా బౌద్ధ ఆరామాలు ఉన్నాయి, బౌద్ధ ఆరామాలు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళు డెవలప్ అవుతున్నారు. మనం కూడా మన దేవాలయాన్ని రెస్పెక్ట్ ఇచ్చుకుంటూనే మనం డెవలప్ కావాలి, మన మసీదులు రెస్పెక్ట్ ఇచ్చుకునేది కావాలి. ఇది అవుట్ఫిట్ కు పోవద్దు. కాబట్టి ఇటువంటి వాటిని స్టబర్న్ గా మనం ఇటు ధార్మికంగా, అటు చట్టబద్ధంగా ఈ రెండు విధాలుగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా దీన్ని నిరోధించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది.